స్వనర్బన్లో మేక చాలా బాధగా కూర్చుని అక్కడే ఆడుకుంటున్న జింకలను చూస్తూ ఉంటుంది. అప్పుడు జింక అక్కడికి వస్తుంది. ఏ గొడ్రాలు, నీకు పిల్లలు పుట్టుంటే ఇలా వేరే వాళ్ళ పిల్లలు ఆడుకోవడం నువ్వు చూసేదానివి కాదు, దరిద్రపురాలా. అలా మాట్లాడకక్క, ఆ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు. నేను గొడ్రాలిని, అది నా తప్పు కాదు కదా. నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసినది మాత్రం ఒక్కటే, నువ్వు గొడ్రాలివి అంటే గొడ్రాలివి. అది తిట్టడం వినగానే పాపం తనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఓరే దేవుడా, నాకిలాంటి మాటలు విని విని నాకు తలనొప్పొచ్చేసింది. దేవుడా, నాకు బిడ్డనివ్వు, లేదంటే చావనివ్వు. అదే సమయంలో చెట్టు నుంచి కోతులు రెండు కిందకి దిగొస్తాయి. ఆ దేవుడు అభాగ్యులను ఎప్పుడూ ఆదుకోడు. దేవుడి నీకు సంతానమిచ్చేలా లేడు. బహుశా నువ్వు చనిపోవడమే నీకు మేలేమో. ఒకవేళ నువ్వు చనిపోయినా ఈ అడవిలో కూలిపోయేది ఏమీ లేదు. అది విని అది చాలా బాధపడి నది దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడా, నేను బతికున్నా బతికుండకపోయినా ఎవరికీ ఏం బాధ లేదు. దానికి నేను చనిపోతాను. నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపో. అది చనిపోదాము అని వెళ్తుంటుంది. అదే సమయంలో అక్కడికి ఒక నక్క వచ్చి తన దగ్గర ఇలా అని అంటుంది. ఆగొక్క, ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. ఎందుకు నేను బతికుండాలి చెప్పు? అందరూ నన్ను దరిద్రం అనుకుంటున్నారు. అందరూ తిట్టడం విని విని నాకు చాలా అయిపోయింది. నేను నిన్ను అలా ఎప్పటికీ అనుకోను. ఈ రోజు నుంచి నేను స్నేహితురాలిని. నువ్వు నాతో స్నేహం చేస్తావా? నిజంగానా? నక్కతో స్నేహం చేసిన మేకకి చాలా సంతోషంగా ఉంటుంది. మరుసటి రోజు షేర్ సింగ్ అందరినీ సభకి పిలుస్తాడు. మహారాజా, ఈసారి కూడా వర్షం పడకుంటే చాలా సమస్య అయిపోతుంది. వర్షం కురిపించడం ఆ దేవుడి ఇష్టం. దానికి మనమేం చేయగలం? మహారాజా, నేను చిన్నవాడినైనా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పు. మనం ఒక భూతవైద్యుడిని కలవాలి. భూతవైద్యుడు మంత్రాలు చదివితే వర్షం పడవచ్చేమో, మన కష్టాలు కూడా పోవచ్చేమో. మనకు వేరే దారి కనిపించడం లేదు. పదండి, భూతవైద్యుని వద్దకెళ్దాం. అందరూ అక్కడి నుంచి ఊజా దగ్గరికి వెళ్తారు. ఓం భీం క్లీం చాముండాయ నమః. ఓం భీం క్లీం చాముండాయ నమః. బాబా, మాకు మీ సహాయం కావాలి. చెప్పండి, నేను మీకోసం ఏం చేయగలను? బాబా, ఈసారి అడవిలో వర్షం గనక పడకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఏదైనా పరిష్కారం చూడండి. బాబా కళ్ళు మూసుకొని ఉపాయం చూడడం ప్రారంభించాడు. అపశకునము, నీ అడవి ప్రాంతంలో ఒక అభాగ్య ప్రాణి యొక్క ప్రభావం పడింది. అభాగ్యుల ప్రభావమా? అవును, సంతానం లేని ఒక మేక యొక్క దౌర్భాగ్యం కారణంగా మీ అడవిలో వర్షాలు కురవడం లేదు. ఆ మేక దౌర్భాగ్యురాలని నేను ఎప్పటినుంచో చెప్తున్నాము. మీరా మేకని అడవి నుంచి ఎందుకు పారద్రోలటం లేదు? బేలాని అడవి నుంచి తరిమేయాలి అని అనుకుని అందరూ బేలాని కలవడానికి అక్కడి నుంచి వెళ్తారు. ఆ దౌర్భాగ్యురాల్ని ప్రవేశపెట్టండి. కాసేపట్లో మేక షేర్ సింగ్ ఉన్న అదే చోటుకి నడుచుకుంటూ వస్తుంది. చూడు మేక, నీ కారణంగా ఈ అడవిలో వర్షం పడటం లేదు. నా వల్లనా? అవును, నీ కారణంగానే. నువ్వు ఒక దౌర్భాగ్యురాలివి. నీకు సంతానం లేదు కాబట్టి. బిడ్డని ఇవ్వడం ఆ దేవుడి చేతుల్లో ఎలా ఉందో అలాగే వర్షం పడడం కూడా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. దీంతో నాకేం సంబంధం చెప్పండి? అదంతా నాకు తెలీదు. ఈ అడవి మేలు కోసం నువ్వు ఈరోజు అడవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది నా ఆదేశం. రాజు యొక్క ఆదేశం ప్రకారం మేక ఆ అడవిని వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు స్నేహితురాలా, నేను నీకోసం ఉన్నాను కదా. నువ్వు వెళ్ళిపోతే నేను వస్తాను. వద్దు, నువ్వు నాతో రావద్దు. శిక్ష నాకు పడింది కదా. కానీ నేను నీ స్నేహితురాలిని. వద్దు, నువ్వు నాతో పాటు రాకు. నీతో పాటు నేను రాకపోతే ఏంటి? నాతో పాటైనా నువ్వు రావచ్చు కదా. ఏమంటున్నావు నువ్వు? అడవి బయట ఒక గుహలో నా స్నేహితులున్నారు. మనము అక్కడికే వెళ్దాం, సరేనా? ఇలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి గుహ వైపు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండే సమయంలో ఒక చీత బాబాని చంపడానికి పోతుంది. మనుషుల్ని తినక చాలా కాలమైంది. ఈరోజు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను. నేను అడవిలో ఉన్న వాళ్ళందరికి సాయం చేశాను. దానికి బదులుగా నువ్వు నాతో ఇలా చేస్తావా? మేము చిరుతలం కూడా మీ మనుషుల్లాగే ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటాము. మోసం చేయటం మాకు అలవాటే. ఆ చీత బాబాని చంపడానికి వెళ్లే సమయంలో అక్కడికి వాళ్ళిద్దరూ వచ్చేశారు. ఆగు చీత, ఆగు. ఒకవేళ బాబాకేమైనా అయితే నేను నిన్ను ఊరికే వదలను. ఒకసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో తోడేలు. నీకు తెలీదేమో, నువ్వు నన్నేమి చేయలేవు. అవును, నేను నిన్ను ఏమీ చెయ్యలేను. కానీ ఈ విషయాన్ని నేను షేర్ సింగ్ దగ్గర చెప్పగలను కదా. నువ్వు నన్ను కొట్టావని ఒకవేళ షేర్ సింగ్కి తెలిస్తే
ఏమవుతుందో నువ్వొక్కసారి ఆలోచించు. సరే సరే, నేను షేర్ సింగ్తో పగ పెంచుకోలేను కాబట్టి వెళ్తున్నాను. బాబా, మీ యొక్క శక్తులను ఉపయోగించి వాణ్ణి మీరు నాశనం చేసుండొచ్చు, కాని మీరెందుకు అలా చేయలేదు? ఎందుకో తెలుసుకోవచ్చా? కేవలం మంత్రాలతో ఇప్పటివరకు ఏదైనా మేలు జరిగిందా? కాని అలాంటి పెద్ద శిక్ష నాకు మాత్రం ఎందుకిస్తున్నారు బాబా? పొరపాటు జరిగిపోయింది. కాని మీ యొక్క తప్పు వల్ల తనని దరిద్రమని అనుకొని అడవి నుంచి అందరూ తరిమేశారు. కాని మంచి విషయమేంటంటే నక్క మంచు మనసుతో అడవి బయట ఉన్న ఒక గుహతో వాళ్ళ స్నేహితులున్నారు, అక్కడ తీసుకెళ్తుంది. మనము ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదు. పద, మనము గుహ వైపు ప్రయాణం చెయ్యాలి కదా. నక్క మేకను తీసుకొని గుహ వైపు వెళ్తుంది. గుహ లోపలికి వెళ్ళిన వెంటనే, చూడండి స్నేహితులారా, ఎవరిని తీసుకొచ్చానో నేను. చీతని గుహలో చూసిన వెంటనే మేక చాలా షాక్ అయిపోతుంది. ఇది మనము అక్కడ చూసాం కదా, అదే ఋషిని చంపడానికి వెళ్ళింది, అదే చీత కదా? అవును, నేను ఆ చిరుతని. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చెప్పమంటావు? నేను ఒకవేళ బాబాని గనక కొడితే అక్కడ షేర్ సింగ్కి తెలిసిపోయేది. కానీ ఇక్కడ నిన్ను చంపితే అది ఎవరికీ తెలియదు. నక్క, నువ్వెందుకు నన్ను ఇలా మోసం చేశావు? తోడేలు ఏం చెప్తుంది చెప్పు. నిన్నిక్కడికి తీసుకువచ్చే ఉపాయం చేసిందే తోడేలు. అది విని మేకకి చాలా బాధేస్తుంది. అయితే నువ్వు నా స్నేహితురాలివి కాదా? నేను నీతో స్నేహం చేయకపోతే నువ్విక్కడికి ఎప్పటికీ రావు. స్నేహం పేరు మీద నన్నిలా మోసం చేస్తావా? ఇది అడవి కదా మేక, జీవించాలంటే మనం మోసం చెయ్యాల్సిందే. మిత్రులారా, బాగా ఆకలిగా ఉంది, తొందరగా దీన్ని చంపేయండి అయ్యా. వాళ్ళు ముగ్గురు బేలా మేకని చంపడానికి ముందుకు వెళ్తారు. అక్కడికి అప్పుడు షేర్ సింగ్ వచ్చాడు. ఆగండి, అంత తొందర కూడా ఏంటి? షేర్ సింగ్ మీరా? అవును, నేనే. సమయానికి బాబా గనక వచ్చి నాకు చెప్పి ఉండకపోతే ఈరోజు మీరు ఈ మేకని చంపేసి ఉండేవాళ్ళు. ఈ దరిద్రపు మేకని చంపుకొని తినడంలో తప్పేమి ఉంది షేర్ ఖాన్? సంతానం లేకుండా ఉండటం దౌర్భాగ్యం కాదు, మూఢనమ్మకాల్ని నమ్మడం దౌర్భాగ్యము. మీరు చిరుతతో కలిసి బాబాని వదిలేసినట్టు డ్రామా ఆడారు కదా, అప్పుడు మీకు అనిపించి ఉంటుంది మేకని చంపే ఉపాయం సఫలమైందని అనుకున్నారేమో. కానీ మీ వల్ల ఒక తప్పు జరిగిపోయింది. మీరిద్దరూ మేకని చంపడానికి ఉపాయం చేసేటప్పుడు నేను ఆ విషయాన్ని వినేశాను. మేక యొక్క నమ్మకాన్ని గెలవాలంటే బాబాపై నువ్వు అటాక్ చేయి. అదే సమయంలో నేను అక్కడికొచ్చి షేర్ ఖాన్ యొక్క పేరుని చెప్పి నిన్ను భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తాను. తర్వాత మేక విశ్వాసాన్ని సంపాదించి ఆ మేకను గుహకు తీసుకురావాలి. తర్వాత మేకని చంపి మనం పార్టీ చేసుకుందాం. కానీ మీరు ఆడిన డ్రామా అంతా తెలిసాక బాబా వచ్చి విషయం నాకు చెప్పేశారు, మరియు దాన్ని బతికించడానికి మేము ఇక్కడికి వచ్చాం. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి. షేర్ సింగ్ తప్పు చేసిన వాడిని క్షమిస్తాడేమో కానీ ద్రోహం చేసిన వాడిని కాదు. ఈ రోజు నుంచి ఈ అడవి నుంచి మీ ముగ్గురిని వెలివేస్తున్నాం. ఇక మేకని సగౌరవంగా మా అడవిలోకి తీసుకెళ్తాం. డైలాని క్షమించి మీరు మా జాతికి జీవనదానం చేశారు మహారాజు గారు. షేర్ సింగ్ మహారాజ్కి జై. మరియు బేలాని మర్యాదతో పాటు అడవికి తీసుకొచ్చారు. బేలా ఆ అడవి లోపలికి కాలు పెడుతుందో లేదో అడవిలో వర్షం పడడం ప్రారంభిస్తుంది. చూసారా, నేను చెప్పాను కదా, సంతానం లేకుండా ఉండడం దౌర్భాగ్యం కాదు, మూఢనమ్మకాల్ని నమ్మటమే అసలైన దౌర్భాగ్యం. అప్పటినుంచి బాబా మూఢనమ్మకాల్ని నమ్మడం ఆపేశాడు. మరియు కొన్ని నెలల్లోనే బేలా మేక చిన్న మేకపిల్లకి జన్మనిచ్చింది. మరియు వాళ్ళు సంతోషంగా జీవించారు. ఒకరోజు మోహన్ మేక తన భార్య అయిన రాధా మేకను తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. మందుని తీసుకోవటానికి వెళ్తుంది. మోహన్, ఇంక నేను నడవలేను అనిపిస్తుంది, నేను చనిపోతానని. అలా చెప్పదు రాధా, నీకేమీ జరగదు. కొద్ది సమయంలోనే డాక్టర్ దగ్గరికి చేరుకుంటాం. ఇద్దరూ వెళ్తుండగా అప్పుడే వాళ్ళకి ఎదురుగా చిరుత ఇంకా తోడేలు వస్తాయి. ఈ పసుపు రంగుల మేకను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు మోహన్? రాధాకి ఒంట్లో బాగోలేదు, నేను తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. అరే మంచిదైంది నువ్వు నాకు ముందే చెప్పావు. అనారోగ్యాన్ని తిని నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోలేను. అరే, మీ ఇద్దరికి ఆరోగ్యం బాగలేదా? రాధాకు ఆరోగ్యం బాగలేదు, మోహన్ని మేము సంతోషంగా తినొచ్చు కదా. చూడు, నా భార్య చాలా అనారోగ్యంతో ఉంది. సమయానికి వైద్యం అందించకపోతే తను చనిపోతుంది. దీనికి మందు దొరకపోతే ఇది చచ్చిపోతుంది, మాకు భోజనం దొరకపోతే మేం చచ్చిపోతుంది. ఇప్పుడు నువ్వే చెప్పు, మేం చెయ్యాలి? చూడండి, మీరు నన్ను చాలా ఇష్టంగా తినండి, కానీ వచ్చేటప్పుడు ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి.
మాకేమీ తెలివి లేదనుకుంటున్నావా? వెళ్ళేటప్పుడు వేరే దారిలో నువ్వు ఇంటికి వెళ్ళిపోతే అప్పుడైతే మేము ఆకలితోనే చావాలి కదా. మేం మీకు సమయం ఇవ్వము. మేము ఇప్పుడే తినేస్తాం మిమ్మల్ని. ఒకవేళ మీరు ఇదే అనుకుంటే ఇదే సరే, కానీ నా భార్యని విడిచిపెట్టండి. లేదు మోహన్, నేను ఇంకెక్కడి నుంచి వెళ్ళలేను. కలిసి జీవించాము, కలిసి చనిపోదాము. వద్దు రాధా, నువ్వు బ్రతికి ఉండాలి. మన పిల్లలకి నీ అవసరం ఉంటుంది. మీ డ్రామా అయిపోయిందా? ఇప్పుడు మేము తినడానికి రెడీ అవుతాం. చిరుత ఇంకా తోడేలు మోహన్ పైన దాడి చేస్తాయి. చిరుత ఇంకా తోడేలు మోహన్ని చంపేస్తాయి. ఇది చూసి రాధ అంటుంది, ఇప్పుడు నేను బ్రతికి ఏం చేస్తాను? ఇప్పుడు నన్ను కూడా చంపేయండి. నీకు ఆరోగ్యం బాగోలేదు, నిన్నెవరు తింటారు? నీరు చంపి మేము తినలేము. నీ ఆరోగ్యమే బాగలేదు అసలు. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మర్నాడు రాధా షేర్ సింగ్ దగ్గరకు వెళ్తుంది. మహారాజా, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి. నీకు న్యాయం కావాలంటే అసలు ఏం జరిగింది ముందు చెప్పు. నీ ఫిర్యాదు ఏంటో నాకు చెప్పు. మహారాజా, తోడేలు ఇంకా చిరుత కలిసి నా భర్తను చంపేశారు. చూడు మేక, ఈ అడవి యొక్క నియమం ఏంటంటే మేము బలమైన మృగాలు, తేలికైన మృగాలని వెంటాడి చంపుతాం. దీంట్లో నేను నీకు ఏ విధంగా సహాయపడలేను. షేర్ సింగ్ దగ్గర నుంచి నిరాశ చెంది రాధ అక్కడి నుంచి వచ్చేస్తుంది. సాయంత్రం సమయంలో రాధ తన ఇంటి బయట కూర్చుని ఉంటుంది. అప్పుడు అక్కడికి ఎలుగుబంటి ఇంకా ఏనుగు వస్తాయి. రాధా, అడవి ఒక ఇదే ధర్మం. న్యాయం కోసం సొంతంగా పోరాటం సాగించాలి. నేను అనారోగ్యంతో నీరసంగా ఉన్నాను. నా ఇంట్లో 2 పిల్లలున్నారు, వాళ్ళని చూసుకోవాలి కదా. నేను మీకేమన్నా సహాయం చేయొచ్చా చెల్లెలా? నా పిల్లలు 2 రోజుల నుంచి భోజనం చేయలేదు. మీరు కొంచెం ఆహారం ఇవ్వగలరా? ఒక మాట చెప్పనా అక్క, నువ్వు ఎప్పుడైనా మాయావి సరస్సు గురించి విన్నావా? లేదు. అది ఒక మాయావి సరస్సు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి సహాయం అడిగితే అప్పుడు నీకు తప్పకుండా సహాయం చేయవచ్చు. ఒక సరస్సు నాకు ఎలా సహాయం చేస్తుంది? ఆ సరస్సులో ఒక రాక్షసుడు ఉంటాడు. ఒకవేళ అతను నీపైన దయ చూపితే అతను నీకు సహాయం తప్పకుండా చెయ్యొచ్చు. అది జాలి చూపించకపోతే? అతను నిన్ను చంపేయవచ్చు. న్యాయాన్ని పొందడం కోసం చావుని ఎదిరించటానికి కూడా తయారుగా ఉన్నాను. అతను నీకు నిజంగా సాయం చేయాలనుకుంటే నిజంగా నీకు న్యాయం జరిగేలా చూస్తాడు. అప్పుడు నీ ఆరోగ్యం కూడా నయం అవుతుంది, ఇంకా నీ ఆకలి సమస్య కూడా తీరుతుంది. ఇది విని రాధ మనసులో ఒక చిన్న ఆశ అనేది పుడుతుంది. నేను నా పిల్లల కోసం ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొంటాను. మరుసటి రోజు రాధ మాయావి సరస్సు ఒడ్డు దగ్గరికి వెళ్తుంది. ఓ మాయా సరస్సు, నాకు సహాయం చెయ్యు. ఓ దానవరాజా, ప్రత్యక్షమవు. నువ్వు నన్ను పిలిచావా మేక? అవును దానవరాజా, నాకు మీ సహాయం కావాలి. నేను ప్రాణాలు తీసేవాణ్ణి, ఎవరికి సహాయం చెయ్యను. తెలుసు నాకు, అయినా నా ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని సహాయం కోరడం కోసం వచ్చాను. నీ ప్రాణాలు ఆపదలకు తెచ్చుకోవడానికి ఏదైనా కారణం ఉందా? 2 కారణాలు. మొదటిది, నా భర్త చావుకి ప్రతీకారం కావాలి. మరి ఇంకొక కారణం ఏంటి? రెండవది, నా పిల్లలు ఆకలితో ఉన్నారు. నా అనారోగ్య కారణంగా వాళ్ళు ఏమీ తినలేదు. ఈ విషయం విన్న తర్వాత నేను చాలా ప్రసన్నున్నయ్యాను. నువ్వు నీ ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించావు. అందుకే నీకోసం నేను తప్పకుండా సహాయం చేస్తాను. ఆబ్రకడాబ్రా గిలిగిలి పైసాచూ. ఇదిగో మేక, ఇదొక మంత్ర పుష్పం. ఈ మంత్ర పుష్పాన్ని నువ్వు ఏ అడిగితే అది తప్పకుండా దొరుకుతుంది. ధన్యవాదాలు దానవరాజా. కళ్యాణమస్తు. రాక్షసుడు మేకకు మాయావి పువ్వు ఇస్తాడు. ఈ విషయం అడవిలో అగ్నిలాగా రాజుకుంటుంది. చిరుత, రాధా మేక మాయావి పూల్ని సొంతం చేసుకుంది. ఆమె ఇప్పుడు మనతో ప్రతీకారం తీర్చుకోవచ్చు. అవును, రాబోయే కాలంలో అది తన కూతుర్లు కూడా కాపాడుకోగలదు. అయితే మనం ఏం తినాలి? ఆపటానికి ఆ పువ్వులను మనం సొంతం చేసుకోవాలి. ఈ రోజు రాత్రి తను పడుకున్న తర్వాత మనం ఎవరు చూడకుండా వెళ్ళి అక్కడి నుంచి ఆ మంత్రపుష్పాన్ని తీసుకొచ్చేద్దాం. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చెట్టు పైన కూర్చుని ఉన్న బల్లో కోతి ఇదంతా వింటుంది. ఓహో, వీళ్ళిద్దరూ ఆ పువ్వులను దొంగతనం చేయాలనుకుంటున్నారు. ఈ మాట మేకకి చెప్పాల్సి ఉంటుంది. రాధా అక్క, మీ ప్రాణానికి అపాయం ఉంది.
ఈ రోజు చిరుత ఇంకా తోడేలు నీ మాయావి పువ్వులను దొంగతనం చేయాలనుకుంటున్నాయి. నేను వాడి ఆశలపైన నీళ్ళని చల్లుతాను. నేను ఇప్పుడే ఆ మాయా పువ్వుని దక్కించుకుంటాను. శక్తి దొరికిన వెంటనే వాళ్ళిద్దరినీ చంపేసి నాన్నగారి చావుకి ప్రతీకారం తీర్చుకోమా. సరేమ్మా. తర్వాత రాధా మాయా పువ్వుతో శక్తిని అడుగుతుంది. ఓ మాయా పువ్వా, నాకు శక్తినివ్వు. నేను ఒంటరిగానే నా భర్త చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి. ఓ మేక, శక్తిని పొందాలంటే నువ్వు నా ప్రశ్నకు జవాబునివ్వాలి. కానీ దానవరాజు చెప్పాడు, నేను మిమ్మల్ని ఏదడిగితే మీరు అది ఇస్తారని. ఇస్తాను, కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా శక్తి ఏ తప్పుడు వ్యక్తి చేతిల్లోకి వెళ్ళట్లేదు కదా అని. అందుకనే నీకు నా ప్రశ్నలకు జవాబుని ఇవ్వాల్సి ఉంటుంది. తన కుటుంబం కోసం రాధా ఎలాంటి పరీక్షనైనా ఎదుర్కొంటుంది. అడుగు దేవత, ఏ ప్రశ్న? ఒక దాహంతో ఉన్న జింక నీళ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దానికి తెలుస్తుంది కొంత దూరంలో నది ఉందని. కానీ ఆ నదిలో నీళ్లు తాగిన వాళ్ళు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారని. కానీ నదికి మరోవైపు ఇంకొక నది కూడా ఉంది. దాంట్లో నీళ్లు తాగిన వాళ్ళు 20 సంవత్సరాల వరకు జీవిస్తారు. ఇప్పుడు చెప్పు మేక, ఆ జింక ఏ నదిలో నీళ్లు తాగుతుంది? రాధా చాలా తెలివైనది. తను వెంటనే జవాబిచ్చింది. ఆ జింక దగ్గరలో ఉన్న నదిలో నీళ్లు తాగాలి. కానీ దగ్గరలో ఉన్న నదిలో నీళ్లు తాగితే అది 5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది. అవును, కానీ 20 సంవత్సరాలు బ్రతకాలనే స్వార్థంతో ఆ దూరంగా ఉన్న నది వరకు వెళ్తూ వెళ్తూ చనిపోతే, లేకపోతే ఆ నది ముందున్న అడవిని దాటుతున్నప్పుడు ఏ జంతువైనా తనని చంపేస్తే? రాధ యొక్క జవాబు విని దేవకని ఆనందిస్తుంది. నీ జవాబుతో నేను ఆనందిస్తున్నా. ఈ రోజు నుంచి ఈ శక్తి నీది. ఇప్పటి నుంచి నీ ఒంట్లో 100 ఏనుగుల బలం వస్తుంది. తథాస్తు. అర్ధరాత్రి సమయంలోని చిరుత ఇంకా తోడేలు ఆ పువ్వుని దొంగిలించాలని మేక యొక్క ఇంటికి వస్తాయి. అప్పుడు రాధ వాళ్లకు కనపడుతుంది. నా భర్తను చంపిన నిందితులారా, నేను మీ గురించే వేచి ఉన్నాను. ఎలా చెప్తుందో చూడు. మేమంటే నీకు అసలు భయం లేదా? నీ సంగతి చెప్తా ఉండు. ఏ మేక, ప్రాణాల మీద ఆశ ఉంటే తొందరగా చెప్పు. ఆ మాయావి పూలు ఎక్కడ ఉన్నాయి? నిన్ను కూడా నీ భర్తలాగా చంపేసి తినేస్తాము. మీ ఇద్దరినీ చంపి నా భర్త చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. చిరుత, నాకు అనిపిస్తుంది ఇది భయపడిందని. మొదటిగా దీన్ని చంపేస్తాం, తర్వాత పువ్వుని వెతుకుదాం. ఎప్పుడైతే చిరుత ఇంకా తోడేలు రాధపైకి వెళ్తారో మేక తన శక్తితో వాళ్ళతో పోరాడుతుంది. కొంత సమయంలోనే మేక వాళ్ళిద్దరినీ చంపేసి తన భర్త చావుకు ప్రతీకారం తీర్చుకుంటుంది. మర్నాడు ఈ విషయం షేర్ సింగ్ కు తెలిసిపోతుంది. అప్పుడు ఆ మేకను తన సభకు పిలుస్తారు. నేను విన్నాను, నువ్వు చిరుత తోడేల్ని చంపేసావంట. మీరే కదా చెప్పారు, ఏ బలహీనమైన జంతువు బలమైన జంతువుని చంపకూడదని. నువ్వంత బలవంతురాలయ్యావా? నాకే ఎదురు చెప్తావా? కేవలం మాటే కాదు, నేను మీకు జవాబును కూడా ఇవ్వగలుగుతాను. ఇది విని షేర్ సింగ్ కి కోపం వస్తుంది. ఈ రోజు నేను ప్రాణాలతో వదిలిపెట్టను. షేర్ సింగ్ రాధపైన దాడి చేస్తాడు. కొంత సమయంలోనే మేక సింహంను ఓడిస్తుంది. మీరు ఓడిపోయారు షేర్ సింగ్. ఇప్పటి నుంచి నేను ఈ అడవికి రాణిని అవ్వగలను. కానీ నేను అలా చేయను. నేను కేవలం మీకు గుణపాఠం నేర్పాలనుకున్నా. ఒక రాజుకి ఎప్పుడూ న్యాయం చేయాల్సి ఉంటుంది. ఏ బలహీనమైన జంతువుకైనా సహాయం చేయాలి. నేను నీకు చాలా అన్యాయం చేశాను రాధా, నన్ను క్షమించు రాధా. రాధా షేర్ సింగ్ ను క్షమిస్తుంది. దాని తరువాత షేర్ సింగ్ అడవిలో కొత్త న్యాయాన్ని ప్రవేశపెట్టాడు. ఏ బలమైన జంతువైనా సరే బలహీనమైన జంతువు పైన దాడి చేయకూడదని. రాధా తన శక్తి కారణంగా తన పిల్లలకి ప్రతిరోజు కడుపు నిండా తిండిని పెట్టేది. ఇంకా అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవించేది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.